అందరికీ శనార్థులు వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దాం పాండ్రి కేసీఆర్ సార్ ఫోటో డిలీట్ చేసింది కవితక్క రాష్ట్రమంతా ఎత్తదట పాదయాత్ర పువ్వు పార్టీ ఇచ్చింది జూబ్లీ హిల్స్ అభ్యర్థి పేరు ఇక మూడు పార్టీలు చూపిస్తాయి కావచ్చు జోరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు బీసీ సంఘాల లీడర్లు పంచాయతీలకు కేర్ ఆఫ్ అండ్ బీజేపీ అధ్యక్షుడు వామ్మో వాయో గిదేం మోసం గిదేమన్నాలం ఇదెక్కడ అరాచకం గిదెంత ఘోరం అసలు నేనెన్నో మోసాలు చూసినా గానీ గిసొంటి మోసాన్ని ఎప్పుడు చూడలే అని గా సినిమాల బ్రహ్మానందం సారి చెప్పినట్టే ఉన్నట్టున్నది కదా కథ అని షేయి పార్టీ మీద గట్టిగానే గరమైతున్నారు కారు పార్టోళ్ళు జూబ్లీ హిల్స్ ఉప ఎలక్షన్ల లీడర్ల కంటే ఎక్కువ ఇప్పుడు ఓట్ల గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ ఒక్కటే ఇంట్లో 200 మీన్నే ఓట్లున్నాయని గట్టిగానే చెప్తున్నది కారు పార్టీ ఇవన్నీ షేయి పార్టీ ఎత్తున్న జిమ్మిక్కులే దొంగోట్లతోటి గెలవాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని గట్టిగానే గరమైతున్నారు కారు పార్టోళ్ళు గీ ముచ్చట మీద ఎలక్షన్ సంఘపోళ్లకు ఫిర్యాదు కూడా ఇంటూ కేటీఆర్ అన్న అయితే ఏ గాలి అన్ని గాలి ముచ్చట్లే ఓడిపోతారని ఎరకయ్యే లేనిపోని పంచాదులు ముంగటెత్తున్నారు అని షేయి పార్టోళ్ళు అంటున్నారు వీళ్ళు వాళ్ళు అని తేడా ఏం లేదు మాకు ఎవ్వరు తప్పు చేసినా యాక్షన్ తీసుకునుడే అని ఎలక్షన్ ఆఫీసర్లు అంటున్నారు ఇక మరి చూడాలే కొసకు గి ఓట్ల పంచాది ఎటు పోతుందో ఎవరు గెలుతారో కేసీఆర్ బాపు నెంబర్ డిలీట్ కేటీఆర్ అన్న నెంబర్ డిలీట్ సంతోష్ అన్న నెంబర్ డిలీట్ హరీష్ బా నెంబర్ డిలీట్ అయ్యో మీరెందుకు గట్ల పరిశాన్ అయి చూస్తున్నారు ఓహో కేసీఆర్ సారు కేటీఆర్ అన్న నెంబర్లు నా తానుండుడైంది నేను డిలీట్ చేసుడైంది అని పరిశాన్ అవుతున్నారా నేను కాదుల్లా డిలీట్ చేసేది కవితక్క ఫోన్ నెంబర్లు డిలీట్ చేస్తుందో లేదో గాని కేసీఆర్ సారు పోటువనైతే డిలీట్ చేసింది కవితక్క గిన్నొద్దులు కేసీఆర్ సారు పోటువతోటి జనాలకు పోయిన కవితక్క ఇప్పుడు సారు పోటువ తీసేసి జనాలకు పోవాలని డిసైడ్ అయిందట దీపాల పండుగ అయిపోయినాక రాష్ట్రం మొత్తం ప్రొఫెసర్ జయశంకర్ సారు పోటువతోటి పాదయాత్ర ఎత్తదట కానీ కేసీఆర్ సారు పోటువనైతే వాడద్దనుకుంటున్నదట మరి కేసీఆర్ సారు పోటువతోటి పోతే పంచాదులు తప్పితే పాయద ఏముండదని అనుకుంటున్నదో లేకపోతే నా కాళ్ళ మీద నేనే నిలబడి చూపిత్తా తెలంగాణ ఆడిబిడ్డ కదరేందో చూపిత్తా అని గిట్లేమన్నా అనుకుంటున్నదో గాని గప్పట్ల షర్మిలక్క కూడా అలా నాయన వైఎస్ఆర్ సారు పేరును గట్టిగా వాడి జనాలకు పోయింది కొස්සకు గా పార్టీ 4 వద్దులకే మూలకు పడ్డది కాబట్టి మరి కవితక్క గిట్ట ఇప్పుడేమన్నా ముందు జాగ్రత్త పడుతున్నది కావచ్చు అని అనబట్టిండ్రు గి ముచ్చటెరకైన కొందరు రాజకీయ మేధావులు పరాయి పతిపచ్చపోలు ఫిర్యాదు కాకముందే సొంత సర్కారు సొంత మంత్రి మీద సొంతంగా యాక్షన్ తీసుకున్నారా నిజంగా నిజమేనా ఇది అట్లా కూడా ఎత్తర గిల్ల సర్కార్లా అగో మీరెందుల్లా గట్ల చూస్తున్నారు ఓ బుజ్జి ముక్కలు ముక్కలుగా చెప్పుడు ఆపి జర ముచ్చటేందో పురాగా చెప్పు అని అంటారా వాకే 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 చూడుండ్రిగా మంత్రి కొండా సురేఖక్క మీద రేవంత్ అన్న గరం గరం మీదున్నాడని ఆడిడ ముచ్చటినబడుతుంటే ఏందో అనుకున్నాం గాని గది నిజమే అని గిప్పుడు అనిపిస్తున్నది కొండ సురేఖక్క తాన ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ అనే ఆఫీసర్ను తీసేసింది తెలంగాణ సర్కారు సురేఖక్క పనితీరు సక్కగా లేదట అట్లనే అక్క తాన ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ అనే ఆఫీసర్కు చాలా పనుల్లో చేయి పెట్టే అలవాటు ఉన్నది కాబట్టి గైనను తీసేసిండ్రట సర్కారోళ్ళు గైన గట్ల చేస్తుంటే సురేఖక్క మందలియకుంటున్నది కాబట్టే సర్కారోళ్ళు యాక్షన్ తీసుకునేదానికి వచ్చిందట కథ కానీ కావాలని మా మీద కచ్చగట్టి గిట్ల గోస ఉచ్చుకుంటున్నారు కొందరు అని అంటున్నారట కొండ సురేఖక్క దిక్కొల్లు కానీ ఏమో మంత్రి కుర్చీలో కూసున్న కాడికెంచి సురేఖక్క పేరు చాలా పంచాదులల్లా ఇనబడతనే ఉన్నది నిప్పు లేకుంటేనైతే పోగైతే రాదు కదా అని అనబట్టిండ్రు గి ముచ్చటెరకైన కొందరు పబ్లిక్ ఇక అసలు సినిమా గిప్పుడే షురువైంది ఇన్నొద్దులు ఎన్నడెన్నడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది గిన్నొద్దులు ఇద్దరు కొట్లాడుకుంటుంటే ఇప్పుడు గా కొట్లాటలకు ఇంకోవలు షరీకైనరు ఎవల గురించి చెప్తున్నా ఎవలా ముగ్గురు అనేది గీ ముచ్చట చూస్తే మీకేరికైతుంది పాండి చూసేద్దాం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల కారు పార్టీకెంచి మాగంటి సునీతక్క నామినేషన్ వేసింది అల్లా ఇక షెయి పార్టీకెంచి నవీన్ యాదవ్ అన్న గీ 2-3 దినాల్లో ఎత్తడాట ఇక పువ్వు పాటోళ్ళు కూడా వాళ్ళ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి అన్నను నిలబెట్టిండ్రు వా అన్న వా
ఇన్నొద్దులు ట్రైలర్ చూసిన పబ్లిక్ గిప్పటి సంది సినిమా చూస్తారు 3 పార్టీల ప్రచారంతో పంచాదులతోటి. అయినా గాళ్ళు ప్రచారం ఎంత ఎత్తేంది, పంచాదులు ఎన్ని పెట్టుకుంటేంది, మాకు కావాల్సినవి మాకిత్తే మేము అనుకున్నోళ్లకు మేమెత్తాం ఓటు అని అనుకుంటున్నారట జూబ్లీ హిల్స్ పబ్లిక్. ఓ ఉల్లా, మీరు ఎటు పోయినా మంచిదే గాని ఆ పూపాటి ఆఫీస్ దిక్కో పూపాటోళ్ళ దిక్కో అయితే అస్సలే పోకుండ్రి. గదేంది బుజ్జి గంత మాట అంటివి పుసుక్కన అని పరిశాన్ అవుతున్నారు కదా మీరు. నేను నవ్వుకుంటానే అన్నా గాని గీ ముచ్చట చూస్తే మీకు కూడా గట్లనే అనిపిస్తుంది, చూసిరా పోన్రి. అయ్యో అయ్యో అయ్యో, గట్ల కొట్టుకుంటున్నారేంటి ఇల్లు? ఓర్ని అవ్వా, ఎవ్వరు తగ్గుతలేరు కదా, నువ్వు ఒక్కటి కొడితే నేను 2 కొడతానన్నట్టే కొట్టుకుంటున్నారు. మరి ఎవ్వలి ఇల్లు ఎందుకు ఇట్లా జవడం పెట్టుకున్నారంటే, ఈ నెల 18వ తారీఖు నాడు రాష్ట్ర బంధు కార్యం పెట్టుకున్నారు బీసీ సంఘాలోళ్ళు. ఇక ఆ కార్యానికి రావాలని తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే రామచంద్రరావు సార్ను విలువనీకి పోయినరు. పోయిన కాడ పోటువలు దిగే కాడ పంచాది షురువైందట. గంతే ఇక ఏచల్ నువ్వెంతరా అంటే నువ్వెంత అని దన్నుకున్నారు బీసీ సంఘాల లీడర్లు. విలువనికి పోయిన కాన్నే పోటువల కోసం దన్నుకునే గీళ్ళు ఇంకా బీసీల కోసం ఏం చేస్తారు? ఇక గది గట్లుంటే నిన్న ఓ సావింటికి పోయిన కాడ పువ్వు పార్టీ లీడర్లు కూడా పోటువల కోసమే లొల్లి పెట్టుకున్నారు. ఒకరినొకరు మాటలు అనుకున్నారు. గాడ కూడా తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే రామచంద్రరావు సారు ముంగట్నే పంచాదైంది. పంచాదులకు రామచంద్రరావు సారుకు ఏదో విడదీయలేని బంధం ఉన్నట్టున్నది అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక చూస్తేనే ఉండుండ్రి పొలిటెంట్ న్యూస్ ని. అట్లనే సబ్స్క్రైబ్ చేయుండ్రి, గంట కూడా కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి, షేర్ చేయుండ్రి. ఉంటా మరి, శనార్తి.